వర్గంలో కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి తన సొంత తమ్ముడు మీ అందరికీ తెలుసు. తన సొంత తమ్ముడినే చిన్న చూపు చూసిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్దన్నగా ఉంటానంటే ఈ అన్న వల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇక్కడ ప్రజలు, కుప్పం ప్రజలంతా కూడా. చంద్రబాబు నాయుడు గారి తల్లికి 4 సంతానం. చంద్రబాబు నాయుడు గారు అందులో ఇంట్లో పెద్ద కొడుకు. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబంలో మహిళలకు కూడా సమాన ఆస్తి హక్కు కల్పిస్తూ అప్పట్లో ఎన్టీ రామారావు గారు మంచారు కాబట్టి ఒక చట్టాన్ని కూడా చేశారు. ఎన్టీ రామారావు గారిని సొంత కూతుర్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఈ పెద్ద కొడుకు సొంత కూతుర్నిచ్చిన మామనే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన ఈ పెద్ద కొడుకు గారు ఏం చేశారో తెలుసా? తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తి, హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో 5 ఎకరాల ఆస్తి, జూబ్లీ హిల్స్ లో ఒక ఇల్లు, ఇవన్నీ ఈ పెద్దన్న ఏం చేశాడో తెలుసా? ఈ పెద్దన్న గారు చెల్లెమ్మలకు కానీ తమ్ముళ్ళకు కానీ వీళ్ళెవరికీ ఇవ్వాల. ఇంట్లో ఈ పెద్దన్న గారు తన కొడుకు నారా లోకేష్ గారికి ఈ ఆస్తులన్నీ కూడా రాయించి పెట్టాడు ఈ పెద్ద మనిషి, ఈ పెద్దన్న గారు. ఆస్తి దగ్గరకు వచ్చేసరికి పెద్ద కొడుకుగా సొంత ఇంట్లో తమ్ముడికి, సొంత ఇంట్లో అక్క చెల్లెమ్మలకి వాళ్ళకే వెన్నుపోటు పొడిచిన ఈ వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు అన్నగా ఉంటాను, పెద్ద కొడుకుగా ఉంటాను అని అంటే ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. తనకు అన్యాయం చేశాడని చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు 100 సార్లు పబ్లిక్ గా చెప్పాడు. ఆయన ఇప్పుడు పాపం మనోవేదనకు గురై ఎక్కడ ఉన్నాడో పాపం తెలియదు, ఎలా ఉన్నాడో పాపం తెలియదు, ఎందుకు అలా ఉన్నాడో పాపం. చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి తీసుకొచ్చాడో తన సొంత తమ్ముడిని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తన సొంత అక్క చెల్లెమ్మలకే న్యాయం చేయలేని చంద్రబాబు గారు రాష్ట్రంలో మహిళలకు గత ఎన్నికల్లో ఏం చెప్పారు? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి ఇప్పిస్తాను అని అన్నాడు. బంగారం రుణాలన్నీ మాఫీ అన్నాడు. పొదుపు సంఘాల రుణాల రద్దు మీద మొదటి సంతకం అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. కుప్పంతో సహా అక్క చెల్లెమ్మలకు ₹1 కూడా మాఫీ చేయలేదు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చరిత్రలో కని విని ఎరుగని విధంగా అక్క చెల్లెమ్మలను మోసం చేసిన ఘనత ఈ అన్నయ్యకే దక్కుతుంది, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే. ఇప్పుడు మళ్ళీ పసుపు కుంకుమ పేరుతో ఎన్నికలకు ముందు మళ్ళీ మనందరికీ కొత్త సినిమా చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. సొంత మామ ఎన్టీ రామారావు గారు సొంత మామ పెట్టుకున్న పార్టీలో చేరి ఆయనకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి లాక్కొని, ఆయన పెట్టుకున్న పార్టీని లాక్కొని, ఆయన పెట్టుకున్న జెండాను లాక్కొని, ఆయన పెట్టుకున్న గుర్తును లాక్కొని, ఆయన పెట్టుకున్న ట్రస్టును కూడా లాక్కొని చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరికైనా ఇటువంటి వ్యక్తిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. సొంత బావమరిది హరికృష్ణ చనిపోయాడన్న బాధ కూడా లేకుండా ఆయన శవం పక్కనే తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందామని చెప్పి కేటీఆర్ గారిని అడిగి అది కుదరకపోవడంతో ఇప్పుడు తెలంగాణను బూచీగా చూపించి ఈ ఎన్నికల్లో జనాన్ని రెచ్చగొడతా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ రాజకీయాలు నీతి నియమాల రాజకీయాలు అంటారా, లేక సిగ్గుమానం లేని రాజకీయాలు అంటారా మీ అందరినీ అడుగుతా ఉన్నాను. తన కుటుంబంలో
పెద్ద కొడుకుగా, అన్నగా, తన సొంత కుటుంబంలోనే పెద్ద కొడుకుగా, తన సొంత కుటుంబంలోనే ఒక అన్నగా, తన సొంత కుటుంబంలోనే ఒక అల్లుడిగా, తన సొంత కుటుంబంలోనే ఒక బావగా ఇన్ని మోసాలు, ఇన్ని కుట్రలు చేసిన ఈ చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అన్నగా, పెద్ద కొడుకుగా మేలు చేస్తాడు అని చెప్పి ఎవరైనా అనుకుంటారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున.